హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్. ఈ రోజు మనం మాట్లాడబోతున్నది మాస్ మహారాజ్ రవితేజ గారి 75వ సినిమా మాస్ జాతర టీజర్ గురించి. నాకంటూ ఒక హిస్టరీ ఉంది. ఈ టీజర్ తాజాగా రిలీజ్ అయింది. అభిమానులను ఓ ఊపేస్తోంది. సో ఈ టీజర్ ఎలా ఉంది, ఏమి స్పెషల్ ఉంది, రండి ఒక్కొక్కటిగా చూద్దాం. టీజర్ ఒక గోడౌన్ లో హై వోల్టేజ్ యాక్షన్ సీన్ తో స్టార్ట్ అవుతుంది. రవితేజ గారు విలన్స్ ను ఒక్కొక్కటిగా కొట్టి మడత పెడుతూ ఎంట్రీ ఇస్తారు. ఈ నేపథ్యంలో మురళీ శర్మ గారి వాయిస్ ఇతను ఒక కాలేజ్ స్టూడెంట్ ని చంపేశాడు సార్ అంటూ వస్తుంది. ఈ ఒక్క డైలాగ్ తోనే రవితేజ క్యారెక్టర్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ క్లూ ఇస్తారు. అక్కడి నుంచి టీజర్ మాస్ ఎలిమెంట్స్ తో ఊపేస్తోంది. రవితేజ గారి మాస్ ఎనర్జీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ టీజర్ లో ఆయన వింటేజ్ స్టైల్లో కనిపిస్తారు. చికెన్ బిర్యానీ తింటూ విలన్స్ కి చుక్కలు చూపిస్తూ ఆయన ట్రేడ్ మార్క్ స్వాగ్ తో ఆదరగొడతారు. వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటి అని ఒక వాయిస్ అడిగితే రవితేజ రైల్వే పోలీస్ లుక్ లో ఎంట్రీ ఇస్తారు. ఈ లుక్ ఆయన క్రాక్ సినిమాని గుర్తు చేస్తుంది. యాక్షన్ సీన్స్, పంచ్ డైలాగ్స్, ఆయన స్టైల్ అన్ని ఫ్యాన్స్ కి గూజ్ బాంబ్స్ తెప్పిస్తాయి. శ్రీలీల గారి ఎంట్రీ టీజర్ కి మరో హైలైట్. రైల్వే స్టేషన్ లో రవితేజతో ఆమె కెమిస్ట్రీ సూపర్ గా ఉంది. సైన్స్ అంటే నాకు మస్తిష్టం అంటూ రవితేజ చెప్పే డైలాగ్, ఆ తర్వాత ఇంటర్మీడియట్ లో 100కు 100 వచ్చే అని దొరికిపోయే సీన్, ఈ సన్నివేశాలు చిన్నగా నవ్వు తెప్పిస్తాయి. రవితేజ శ్రీలీల మధ్య రొమాన్స్ ఫ్రెష్ గా ఎంటర్టైనింగ్ గా అనిపిస్తుంది. ఒక చిన్న పాట కూడా టీజర్ లో చూపించారు, అది కూడా చాలా బాగుంది. రాజేంద్ర ప్రసాద్ గారి కామెడీ ఈ టీజర్ లో సర్ప్రైజ్ ఎలిమెంట్. రైల్వే ట్రాక్ పై నాకంటూ ఒక హిస్టరీ ఉంది అంటూ రవితేజ పవర్ఫుల్ డైలాగ్ చెప్పగా చివర్లో రాజేంద్ర ప్రసాద్ గారు సీరియస్ గా ఫోన్ లో చాటింగ్ చేస్తూ ట్విట్టర్ లో ఒకడు మా హీరో టీజర్ బాగాలేదని కామెంట్ పెట్టాడు, వాడి అడ్రస్ పెట్టు అని అంటారు. దానికి రవితేజ అడ్రస్ పెడితే ఏం చేస్తావు, స్విగ్గీలో ఆర్డర్ పెడతావా అని సెటైర్ వేస్తారు. ఈ సీన్ అదిరిపోయింది. థియేటర్లో ఈ డైలాగ్ ఖచ్చితంగా సందడి చేస్తుంది. భీమ్ సిసిరోలియో గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ టీజర్ కి ఒక జోస్ తెప్పిస్తుంది. విధు అయ్యన్న గారి సినిమాటోగ్రఫీ కూడా చాలా కలర్ఫుల్ గా ఎనర్జెటిక్ గా ఉంది. నవీన్ నూలి గారి ఎడిటింగ్ కూడా టీజర్ ని క్రిస్ప్ గా ఫాస్ట్ గా మార్చింది. డైరెక్టర్ భాను భోగవరపు గారు రవితేజ గారి మాస్ ఇమేజ్ ని పర్ఫెక్ట్ గా ఉపయోగించినట్లు కనిపిస్తుంది. మరి ఈ టీజర్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఈ టీజర్ మాస్, యాక్షన్, కామెడీ, రొమాన్స్ అన్ని కలిపి ఒక పర్ఫెక్ట్ కమర్షియల్ ప్రాజెక్ట్ లా ఉంది. రవితేజ గారి ఫ్యాన్స్ కి ఈ టీజర్ ఫుల్ కిక్ ఇస్తుంది. వినాయక చవితి సందర్భంగా ఆగస్ట్ 27న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఖచ్చితంగా థియేటర్లో పండగ చేస్తుందని నా నమ్మకం. మరి మీరు ఈ టీజర్ చూసారా? మీకు ఎలా అనిపించింది? కామెంట్స్ లో తప్పక చెప్పండి. మీకు ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.